శ్రీరామచంద్రాయ నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము అరణ్యకాండము 11వ సర్గము. మాండకర్ణి మహర్షి వృత్తాంతము. సీతారామ లక్ష్మణులు వేర్వేరు ఆశ్రమములలో 10 సంవత్సరములు గడిపి మరల సుతీక్ష్ణాశ్రమమునకు చేరుట. అచట కొంతకాలము ఉండి పిదప అగస్త్య సోదరుని ఆశ్రమమునకును అనంతరము అగస్త్యుని ఆశ్రమమునకును చేరుట. అగస్త్య మహాముని ప్రభావము. ఆ వనప్రయాణములో శ్రీరాముడు ముందు భాగమున నడుచుచుండగా సౌందర్యవతి అయిన సీతాదేవి ఆయనను అనుసరించుచుండెను. ఆ ఇరువురి వెనక లక్ష్మణుడు ధనుష్పాణి అయి నడుచుచుండెను. క్రమముగా సీతారామ లక్ష్మణులు వివిధములగు పర్వత సానువులను వనములను కనుల గింపుగొలుపుచున్న నదులను దర్శించుచూ సాగిపోవుచుండిరి. ఇంకనూ వారు దారిలో నదీ తీరములయందలి ఇసుక తిన్నెలపై సంచరించుచున్న బెగ్గురు పక్షులను, చక్రవాకములను, పద్మముల తోడను, కలువల తోడను, జల పక్షుల తోడను కూడి కనువిందు గావించుచున్న సరస్సులను గాంచిరి. మరియు ఆ మార్గమున గుంపులు గుంపులుగానున్న చుక్కల లేళ్లు, వాడి కొమ్ములు కలిగి మత్తెల్లియున్న అడవి దున్నలు, వనవరాహములు, చెట్లను కూలద్రోయునట్టి మదగజములు వారికి కనపడెను. వారు మునులతో కూడి ఇట్లు కొంత దూరమేగిన పిమ్మట సూర్యుడు అస్తమించు సమయము ఆసన్నమాయెను. అప్పుడు వారు యోజనము మేరకు విస్తరించి మనోహరముగానున్న ఒక తటాకమును గాంచిరి. ఆ సరస్సునందలి ఎర్రతామరలు, నల్ల కలువలు, ఏనుగుల గుంపులు, నీటిలో సంచరించెడి బెగ్గురు పక్షులు, రాజహంసలు, కలహంసలు చూడ ముచ్చట గొలుపుచుండెను. స్వచ్ఛములైన జలములతో మనోహరముగానున్న ఆ సరస్సు నుండి వీణావేణు మృదంగతాళ ధ్వనులతో గూడిన మధుర గానములు వారికి వినపడెను. కాని అచ్చట ఎవ్వరునూ కనపడకుండిరి. ఆ వాద్యగోష్ఠిని వినిన పిమ్మట మిగుల బలశాలురైన రామలక్ష్మణులు మిక్కిలి కుతూహలముతో ధర్మభృతుడను మహర్షిని ఇట్లు ప్రశ్నించిరి. ఓ మహాముని, అత్యద్భుతమైన ఈ సంగీతమును వినుట వలన మా అందరిలో కుతూహలము పెంపొందినది. ఓ విప్రోత్తమా, ఆ విషయము అతిగోప్యమైనది కానిచో దానిని సవిస్తరముగా మాకు విశదపరచుడు. శ్రీరాముడు ఇట్లు పలికిన పిమ్మట ధర్మభృతుడు అను ఆ మహాముని ఆ సరస్సు యొక్క పుట్టుపూర్వోత్తరములను గూర్చి ఇట్లు చెప్పదొడంగెను. ఓ రామా, ఈ సరస్సు పేరు పంచాప్సరము. అన్ని కాలములయందును ఇది జలసమృద్ధి కలిగియుండును. మాండకర్ణి అను మహర్షి తన తపఃప్రభావముచే దీనిని నిర్మించెను. ఆ మాండకర్ణి మహాముని గాలిని, నీటిని మాత్రమే ఆహారముగా కొనుచు 10,000 సంవత్సరములు తీవ్రముగా తపస్సు చేసెను. ఆ తపస్సు యొక్క తీవ్రతకు దేవతలు అందరును భయకంపితులైరి. పిదప వారెల్లరును అగ్నిదేవుని నాయకత్వమున ఒక చోట సమావేశమై తమలో తాము ఇట్లు చర్చించుకొనిరి. ఈ మహర్షి మనలో ఒకరి స్థానమును ఆక్రమింపదలచి ఇట్లు తీవ్ర తపస్సు ఆచరించుచున్నాడు అని ఆ సకల దేవతలు భయముతో కలవరపాటునకు లోనైరి. పిమ్మట ఆ దేవతలు ఆ ముని యొక్క తపస్సును భంగపరచుటకై విద్యుత్కాంతుల వలె మిరుమిట్లు గొలిపెడి 5 మంది మేటి అప్సరసలను నియోగించిరి. పిమ్మట ఆ దివ్యాంగనలు 5గురును దేవతల కార్యసిద్ధికై లౌకికములైన అలౌకికములైన ధర్మాధర్మములను బాగుగా ఎరిగిన ఆ మాండకర్ణి మునిని కామపర్వసుని గావించిరి. ఫలితముగా 5గురు అప్సరసలును ఆ మునికి పత్నులైరి. వారి కొరకై ఈ తటాకము యొక్క అడుగు భాగమున ఒక గృహము నిర్మింపబడెను. ఆ ముని తన తపశ్శక్తిచే చక్కని యవ్వనమును పొందెను. ఆ దివ్యభామినులు 5గురును ఆయనతో క్రీడించుచూ ఇచట హాయిగా నివసింపసాగిరి. ఆటపాటలతో క్రీడించుచున్న ఆ అప్సరసల ఆభరణ ధ్వనులు, వీణాదివాద్య ధ్వనులు, మధురములైన సంగీత నాదములు మనకు ఇప్పుడు వినపడుచున్నవి. తపోధనుడైన ధర్మభృతుని యొక్క ఆశ్చర్యకరములైన ఆ వచనములను మహాయశస్వి అయిన శ్రీరాముడు సీతాలక్ష్మణ సహితుడై ఆలకించెను. ఆ మహర్షి ఇట్లు నుడివిన పిమ్మట శ్రీరాముడు అచటి ఆశ్రమ ప్రదేశములను కలియచూచెను. అవన్నీయును కుశలతో వల్కలములతో నిండియుండెను. అక్కడ బ్రహ్మతేజస్సు ఉట్టిపడుచుండెను. మహాయశస్వి అయిన శ్రీరాముడు సీతాలక్ష్మణులతో గూడి ఆ ఆశ్రమమున ప్రవేశించి అచటి మునులందరి నుండి పూజలను అందుకొనుచు అక్కడ నివసింపసాగెను. ఆ విధముగా శ్రీరాముడు ప్రశాంతమైన ఆ చక్కని ఆశ్రమమున నిత్యము మునీశ్వరుల అతిథి సేవలను స్వీకరించుచు సుఖముగా నివసింపసాగెను.
గొప్ప గొప్ప అస్త్రప్రయోగములయందు సమర్థుడైన శ్రీరాముడు పూర్వము తాను నివసించిన మున్యాశ్రమములకు వరుసగా మరి ఒక పర్యాయము వెళ్ళెను. శ్రీరాముడు సీతాలక్ష్మణ సహితుడై ఒక ఆశ్రమమునందు దాదాపు 10 మాసములను, మరి ఒక చోట 1 సంవత్సరమును, వేరొక చోట 4 మాసములను, అట్లే తదితరాశ్రమములయందు వరుసగా 5 మాసములను, 6 మాసములను, 7 మాసములను నివసించెను. ఇంకనూ అతడు వేర్వేరు ఆశ్రమములయందు క్రమముగా 1 మాసము కంటే ఎక్కువగను, అర్ధమాసము కంటే ఎక్కువగను, 3 మాసములను, 8 మాసములను హాయిగా నివసించెను. ఆ విధముగా సీతారామలక్ష్మణులు వేర్వేరు ముని ఆశ్రమములలో హాయిగా నివసించుచుండగా 10 ఏండ్లు గడిచెను. ధర్మజ్ఞుడు శుభలక్షణ సంపన్నుడు అయిన శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతుడై 10 సంవత్సరముల అనంతరము మరల సుతీక్ష్ణాశ్రమమునకు వచ్చెను. అరిందముడైన శ్రీరాముడు సీతాలక్ష్మణ సహితుడై అచటికి విచ్చేసి నిత్యము మునీశ్వరుల అతిథి సత్కారములను స్వీకరించుచు ఆ ఆశ్రమమున మరికొంతకాలము గడపెను. ఇట్లుండగా ఆ ఆశ్రమమున నివసించుచున్న శ్రీరాముడు ఒకనాడు ఆ సుతీక్ష్ణ మహామునిని సమీపించి సవినయముగా ఆయనతో ఇట్లనెను: ఓ మహర్షి, పూజ్యుడైన అగస్త్య మహాముని ఈ దండకారణ్యమునందే నివసించుచున్నట్లు నలుగురును ఆయనను గూర్చిన కథలను నిత్యము చెప్పికొనుచుండగా వింటిని. అయితే సువిశాలమైన ఈ దండకారణ్యమునందు ఆ ప్రదేశము ఎక్కడ ఉన్నదో నేనెరుగను. మహాత్ముడైన ఆ మహర్షి యొక్క పవిత్రమైన ఆశ్రమ ప్రదేశమును దయతో తెలుపుడు. పూజ్యులైన మీరు అనుగ్రహించినచో ఆయన ఆశీస్సులను గొనుటకై సీతారామ లక్ష్మణులతో గూడి తదాశ్రమమునకు వెళ్ళెదను. ఆ మునీశ్వరుని నేను స్వయముగా సేవింపవలెననేటి తీవ్రమైన అభిలాష ఎప్పటి నుండియో నా మదిలో గూడు కట్టుకుని ఉన్నది. ధర్మాత్ముడైన ఆ శ్రీరాముడు పలికిన మాటలను విని ఆ సుతీక్ష్ణ మహాముని ఎంతయో తృప్తి చెందినవాడై ఆ దాశరథితో ఇట్లు వచించెను: ఓ రామా, సీతాలక్ష్మణ సహితుడవై నీవు అగస్త్య మహర్షిని దర్శింపుము అను ఈ విషయమును నేనే నీకు చెప్పదలచి ఉంటిని. కాని ఈ విషయమును ముందుగా నీవే ప్రస్తావించితివి. ఇది చక్కని మాట. నాయనా, అగస్త్య మహాముని నివసించు ప్రదేశమును గూర్చి తెలిపెదను వినుము. ఇదిగో ఈ ఆశ్రమమునకు దక్షిణ దిశయందు 4 యోజనముల దూరమున అగస్త్య సోదరుని ఆశ్రమము కలదు. అది పవిత్రమైనది, మనోహరమైనది. ఆ ఆశ్రమ ప్రదేశము వివిధములకు పుష్పములతోనూ ఫలములతోనూ రావి వృక్షములతోనూ శోభిల్లుచుండును. అచట నానా విధములకు పక్షుల కలరవములు వినిపించుచుండును. నిర్మలమైన జలములతో పద్మములతో కళకళలాడుచుండెడి అచటి సరస్సులలో హంసలు, కన్నెలేడి పిట్టలు, చక్రవాకములు సంచరించుచు వాటి శోభలను ఇనుమడింపజేయుచుండును. ఓ రామా, ఆ ఆశ్రమమునందు ఒక రాత్రి గడపి మరునాటి ఉదయవేళ దక్షిణ దిశను అనుసరించి వన సమూహములకు ప్రక్కగా వెళ్ళుడు. అచటికి 1 యోజన దూరమున గల అగస్త్యాశ్రమమునకు చేరుడు. ఆ వన ప్రదేశము చక్కని వృక్ష సంపదతో రమణీయముగా నుండును. చూడ ముచ్చటగా నుండెడి ఆ వనవృక్షములను చూచి సీతాదేవియు నీవును లక్ష్మణుడును ఎంతయో ఆనందింపగలరు. మిక్కిలి ప్రశస్తిగన్న ఓ శ్రీరామా, ఆ అగస్త్య మహామునిని దర్శించుటకు కుతూహలపడుచున్నచో మీరు నేడే వెళ్ళుటకు సిద్ధపడుడు. సుతీక్ష్ణ మహర్షి పలుకులను వినిన పిదప శ్రీరాముడు సీతాలక్ష్మణ సహితుడై ఆ మహామునికి నమస్కరించి అగస్త్యమునిని దర్శించుటకై బయలుదేరెను. వారు మార్గమున ప్రయాణించుచు రమ్యములైన వనములను, ఆకాశమునంటుచున్న పర్వతములను, సరస్సులను, నదులను దర్శించుచు ముందునకు సాగిరి. సుతీక్ష్ణుడు తెలిపిన త్రోవలో పయనించుచు దృశ్య సందర్శనముచే పరమ సంతుష్టుడైన శ్రీరాముడు లక్ష్మణునితో ఇట్లు నుడివెను: లక్ష్మణా, అదిగో ఆ కనబడుచున్నది అగస్త్య సోదరుని ఆశ్రమమే. అతడు నిజముగా మహాత్ముడు, సత్కర్మలను ఆచరించువాడు. మనము విన్న రీతిగానే ఈ వనమార్గమున వేల కొలది వృక్షములు ఫలపుష్పముల బరువుతో వంగియున్నవి. పక్వమునకు వచ్చిన పిప్పళ్ల యొక్క మిక్కిలి ఘాటైన వాసనలు ఈ వనము నుండి గాలివాటున ఇటు వచ్చుచున్నవి. అక్కడక్కడ హోమకార్యముల ఉపయోగమునకై ప్రోగు చేయబడిన కట్టెపుల్లల కుప్పలును, అట్లే వైఢూర్యముల వన్నెలు కలిగి త్రుంచబడిన దర్భలును కనపడుచున్నవి. ఇదిగో చూడుము,
ఈ వనము యొక్క మధ్యభాగమున ఆశ్రమమునందలి అగ్ని నుండి వెలువడిన పొగలు కనపట్టుచున్నవి. ఈ ధూమముల యొక్క పైభాగములు నల్లని మేఘముల యొక్క అంచుల వలె ప్రతీతమగుచున్నవి. ఏకాంతములైన పవిత్ర తీరములయందు స్నానములనాచరించిన ద్విజోత్తములు స్వయముగా సమకూర్చుకునిన పుష్పములను దేవతలకు సమర్పించుచు పూజించుచున్నారు. సోదరా, మనకు సుతీక్ష్ణ మహర్షి తెలిపిన విధముగానే అగస్త్య సోదరుని ఈ ఆశ్రమము చక్కగా విలసిల్లుచున్నది. ఇతని సోదరుడును పవిత్రాత్ముడును అయిన అగస్త్యముని తన తపఃప్రభావముచే లోకహితము కొరకు, అనగా వాతాపి, ఇల్వలుడు అను రాక్షసుల రూపమున ఉన్న మృత్యువును జయించి దక్షిణ దిశను సురక్షితమైన దానినిగా, అనగా ఋష్యాదులకు నివాసయోగ్యముగా చేసెను. ఇచ్చట ఒకానొకప్పుడు క్రూరులైన వాతాపి, ఇల్వలుడు అను ఇరువురు రాక్షస సోదరులు ఉండెడివారు. ఆ ఇద్దరునూ కూడి బ్రాహ్మణులను హతమార్చుచుండెడివారు. వారిలో నిర్దయుడైన ఇల్వలుడు బ్రాహ్మణ రూపమును ధరించి శ్రాద్ధము పేరుతో సంస్కృత భాషలో బ్రాహ్మణులను ఆహ్వానించుచుండెడివాడు. అతడు తన సోదరుడైన వాతాపిని శాఖరూపమున మార్చి శ్రాద్ధమునకు తగినట్లు కూరగా వండి విధి విధానముగా శ్రాద్ధకర్మను జరిపి బ్రాహ్మణులకు భోజన పదార్థములలో ఆ కూరను కూడా వడ్డించెడివాడు. ఆ విప్రుల భోజనములు ముగిసిన పిమ్మట ఇల్వలుడు, ఓ వాతాపి, బయటికి రమ్ము అని బిగ్గరగా పిలిచెడివాడు. అనంతరము సోదరుని, అనగా ఇల్వలుని పిలుపును విన్న వాతాపి మే మే అని మేకవలే అరచుచూ ఆ బ్రాహ్మణుల ఉదరములను చీల్చుకొని బయటకు వచ్చెడివాడు. ఈ విధముగా నరమాంస భక్షకులు, కామరూపులు అయిన ఆ రాక్షసులు వేల కొలదిగా బ్రాహ్మణులను హతమార్చుచుండిరి. ఆ రాక్షసుల ఆగడములను గూర్చి దేవతలు అగస్త్యునకు మొరపెట్టుకొనిరి. అంతటా ఆ మహాముని శ్రాద్ధ విధియందు ఆ వాతాపి రాక్షసుని శాఖరూపమున భక్షించెను. పిమ్మట, ఈ శ్రాద్ధ భోజనముతో నేను తృప్తిపడితిని అని ఆ ముని పలికెను. అప్పుడు ఇల్వలుడు అగస్త్యునకు హస్తోదకమునిచ్చి, వాతాపి సోదరా, బయటికి రమ్ము అని పలికెను. బ్రాహ్మణ హంతకుడైన ఇల్వలుడు సోదరుని ఆ విధముగా పిలుచుచుండగా మేధావి అయిన ఆ అగస్త్య మహాముని నవ్వుచూ అతనితో ఇట్లనెను, బయటికి వచ్చుటకు ఇంకనూ నీ సోదరునకు శక్తి ఎక్కడిది? శాఖరూపముననున్న ఆ రాక్షసుడు, అనగా వాతాపి, నా కడుపులో జీర్ణమైపోయినాడు. ఇప్పటికే అతడు యమలోకమునకు చేరియుండును. అంతటా నిశాచరుడు, అనగా ఇల్వలుడు ఆ మునిమాటలను విని తన సోదరుని, అనగా వాతాపి మృతికి కారకుడైన అగస్త్యునిపై మండిపడుచు ఆయనను హింసింపసాగెను. అప్పుడా ముని తనపై విరుచుకొని పడుచున్న ఆ రాక్షసుని అగ్నితుల్యములైన తన కంటి మంటలతో దగ్ధముగావించెను. బ్రాహ్మణులపై గల కనికరముతో ఆ మహర్షి దుష్కరమైన ఈ కార్యమును సాధించెను. తటాకములతో, వృక్షములతో సుసంపన్నమైన ఈ ఆశ్రమము మహాత్ముడైన ఆ అగస్త్యుని సోదరునిదే. ఆశ్రమమును గూర్చి శ్రీరాముడు లక్ష్మణునితో ఇట్లు నుడువుచుండగా ఇంతలో సూర్యుడస్తమించెను. సంధ్యాకాలం అయ్యెను. అప్పుడు ఆ రఘువరుడు తమ్మునితో యథావిధిగా సాయం సంధ్యావందనమాచరించి ఆశ్రమమున ప్రవేశించి ఆ మహర్షికి, అనగా అగస్త్యుని సోదరునకు నమస్కరించెను. అంతటా ఆ మహాముని సీతాలక్ష్మణ సమేతుడైన శ్రీరామునకు సాదరముగా స్వాగత మర్యాదలను నెరపెను. వారు కందమూల ఫలములను ఆహారముగా స్వీకరించి ఆ రాత్రికి అచట నివసించిరి. ఆ రాత్రి గడిచిన పిమ్మట సూర్యుడు ఉదయింపగనే శ్రీరాముడు ఆ మహర్షిని వీడ్కొనుచూ ఇట్లు వచించెను, ఓ మహాముని, మీకు మా ప్రణామములు. మీ ఆశ్రమమున ఒక రాత్రి హాయిగా గడపితిమి. పూజ్యులైన మీ అన్నగారిని దర్శింపబోచున్నాము. దయతో అనుమతింపుడు. అగస్త్య సోదరుడు అనుమతించిన పిమ్మట శ్రీరాముడు తన వారితో గూడి ఆ ముని తెలిపిన మార్గమున వనములను దర్శించుచు ముందునకు సాగెను. మార్గమున వారు జలకదంబ వృక్షములను, పనస చెట్లను, త్రాటి చెట్లను, తిమిస చెట్లను, పొగడ చెట్లను, చండ్ర చెట్లను, కానుగ చెట్లను, విప్ప చెట్లను, మారేడు వృక్షములను, తుమికి చెట్లను కాంచిరి. ఇంకను వారు వందల కొలది వనవృక్షములను తిలకించిరి. అవి చక్కగా పుష్పించి ఉండెను. వాటి పైభాగముల వరకును పూతీగలు అల్లుకొని ఉండెను. ఆ చెట్లను ఏనుగులు తమ తొండములతో మద్దించుచుండెను. ఆ వృక్షాగ్రములపై వానరములు కూర్చొని ఉండెను. బాగుగా మదించినవై వందల కొలదిగానున్న పక్షుల గుంపులు కలకలరావములను చేయిచుండెను.
అప్పుడు పద్మముల వంటి నేత్రములు గల శ్రీరాముడు రూపవైభవముతో విలసిల్లుచూ తన వెన్నంటి వచ్చుచున్న వీరుడైన లక్ష్మణునితో ఇట్లు వచించెను. ఓ లక్ష్మణా, మహాత్ముడైన అగస్త్య మహర్షి యొక్క ఆశ్రమ సమీపమునకు చేరితిమి. అందలి వృక్షముల ఆకులన్నీయును నిగనిగలాడుచున్నవి. అచట వివిధములగు మృగములు పక్షులు ప్రశాంతముగా మసలుచున్నవి. తన తపఃప్రభావము చేత వింధ్య పర్వతమును స్తంభింపజేసినందున ఆ మహర్షి అగస్త్య నామముతో విఖ్యాతుడయ్యెను. ఆయన ఆశ్రమమున చేరిన వారి అందరి శ్రమలను అనగా అలసటలను తొలగించి అది హాయిని గూర్చుచుండును. ఆ ఆశ్రమము యజ్ఞధూమముల అనగా పొగతో ఒప్పుచుండును. అందు అంతటను వల్కలములు అనగా నారచీరలు వ్రేలాడుచూ దాని వైభవములను ఇనుమడింపజేయుచుండును. అచట నిరంతరము వివిధములగు మృగములు గుంపులు గుంపులుగా తిరుగుచుండును. పక్షుల కలకల ధ్వనులు వినపడుచుండును. అగస్త్యముని ప్రభావముచే వింధ్యపర్వతమునకు దక్షిణ దిశయందుగల ఈ ఆశ్రమ ప్రాంతమంతయును సురక్షితముగానున్నది. ఆ మహర్షికి భయపడి రాక్షసులు ఇచ్చటనున్న వారినెవ్వరినైనను హింసింపరు సరికదా. వారు ఈ వైపునకు కన్నెత్తి అయినను చూడజాలరు. పుణ్యాత్ముడైన ఈ మహర్షి ఇచట అడుగిడినప్పటి నుండియు నిశాచరులు తమ వైర ప్రవృత్తిని ప్రకటింపజాలక గర్వములుడిగి మసలు కొనుచుండిరి. పూజ్యుడైన ఈ మహర్షి యొక్క ప్రభావము చేత ఈ దక్షిణ ప్రాంతము దుష్టశక్తులకు అజేయముగా ముల్లోకములయందును ప్రసిద్ధిగాంచినది. సూర్యుని మార్గమును అనగా గమనమును అడ్డుకొనుచున్న వింధ్యమహాపర్వతము ఈ మహాత్ముని ఆదేశమును శిరసావహించి పెరుగుట మానివేసినది. దీర్ఘాయుష్మంతుడై తన పుణ్యకర్మలచే లోకమున ప్రసిద్ధి వహించిన అగస్త్య మహాముని యొక్క ఈ ఆశ్రమము సర్వ శుభలక్షణములతో విలసిల్లుచు వినమ్రులైన జనులకు అనగా సాధుపురుషులకు ఆశ్రయమిచ్చుచున్నది. సర్వలోక పూజ్యుడైన ఈ సత్పురుషుడు సజ్జనుల హితమునకే అనుక్షణము పాటుపడుచుండును. ఈ ముని ఇచటికి విచ్చేసిన మనకు శ్రేయస్సును గూర్చుటకై అన్ని విధములుగా తోడ్పడగలడు. సర్వసమర్థుడవైన ఓ లక్ష్మణ, మనము ఈ అగస్త్య మహామునిని సేవించుచు మిగిలిన వనవాసకాలమును ఈ ఆశ్రమ ప్రదేశమునందే గడపుదము. దేవతలు, గంధర్వులు, సిద్ధులు, మహర్షులు ఇచటికి విచ్చేయుచుందురు. తపోజీవనములకు అనుగుణముగా ఆహార నియమాదులను పాటించుచుండెడి ఈ అగస్త్య మహర్షిని వారు నిరంతరము భక్తి శ్రద్ధలతో సేవించుచుందురు. సత్యపాలనాది సద్గుణములు గల ఈ మహర్షి యొక్క ఆశ్రమమున అసత్యవాదులకును కఠినాత్ములకును కామాతురులకును చోటు లేదు. ఇచట దేవతలు, యక్షులు, నాగజాతివారు, గరుడాది పక్షిజాతుల వారు ఆహార నియమములను పాటించుచు ధర్మనిరతులై నివసించుచుందురు. ఈ ఆశ్రమ ప్రాంతమునందు తపస్సిద్ధినందిన మహాత్ములు, మహర్షులు తమ స్థూల దేహములను వీడి దివ్యదేహములను దాల్చి సూర్య తేజస్సుతో వెలుగొందిడి విమానములపై స్వర్గమునకు చేరుచుందురు. ఈ ప్రదేశమున శ్రద్ధగా సత్కర్మలను ఆచరించుచు తమను ఆరాధించడి వారికి దేవతలు వివిధములగు రాజ్య సంపదలను, యక్షత్వమును, అమరత్వమును అనుగ్రహించుచుందురు. ఓ లక్ష్మణా, మనము ఆశ్రమ సమీపమునకు రానే వచ్చితిమి. ముందుగా నీవు ఆశ్రమములోనికి వెళ్ళి సీతతో కూడి నేను ఇచ్చటికి వచ్చినట్లు ఆ అగస్త్య మహర్షికి నివేదింపుము. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అరణ్యకాండమునందు ఇది 11వ సర్గము.